మేము మహారాష్ట్ర ఆల్రెడీ ఒకసారి సర్వే చేసాం. 288 నియోజకవర్గాలు, అప్పుడు 48 పార్లమెంట్ ఎన్నికల కోసం సర్వే చేసినప్పుడు అక్కడ మనం గమనించింది ఏంటంటే మహారాష్ట్రలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ కుప్పకూలబోతుంది. ఎందుకంటే అక్కడ సీఎం మీద కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంది బాగా. ఆ వ్యతిరేకత ఉండడం వల్ల ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ కూలబోతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని బిఫోర్ పార్లమెంట్ ఎన్నికలు ఆ రోజు కనిపించింది. అయితే ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్ని ఎక్కువ సీట్లు సాధించిందో మహారాష్ట్రలో, బీజేపీ కొంచెం ఎన్డీఏ మహారాష్ట్ర మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చిందంటే మహారాష్ట్ర అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ నేషన్ అంటాం, ముంబై. అయితే ఇటువంటి క్రమంలో ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీ ఫామ్ అయింది. ఇప్పుడు మహారాష్ట్రాన్ని కోల్పోతే ఆల్మోస్ట్ కొన్ని రాష్ట్రాలకు ఫండింగ్ కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ మనం కోల్పోతే బాగోదనేసి ఏంటంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎన్డీఏ ఏం చేసిందంటే గ్రాస్ రూట్లో వాళ్ళ యొక్క వర్క్ క్షేత్రస్థాయి